ఇది లిక్కర్ స్కాము దాదాపుగా ఇప్పటికి ఒక 20 నెలల నుంచి కొనసాగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ సిట్ ఫామ్ చేసింది. లాస్ట్ గవర్నమెంట్ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా లబ్ధి చేకూర్చే విధంగా మార్చుకుందని చెప్పేసి అందులో భాగంగానే ప్రజలందరూ చూసినట్లుగా ఆ 5 సంవత్సరాలు కూడా దేశమంతా దొరికేటటువంటి ఏ బ్రాండు ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు. మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్న ఊసే లేదు. అలాగే దానికి సంబంధించి అనుబంధ అవినీతి కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి 10వ తారీఖున ఇదే లిక్కర్కి సంబంధించి రవాణా కాంట్రాక్టులు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీని చేంజ్ చేసి అప్పటి వరకు ఏ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ చేతిలో ఉండేటటువంటి అధికారాన్ని సెంట్రలైజ్డ్ చేసి మళ్ళీ అప్పుడు రూరల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి మొత్తం కూడా ఆయన చేతుల మీదుగానే ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా వైసీపీ నాయకులకి కట్టబెట్టారు. దాంట్లో హైలైట్ ఏంటంటే కేసుకు అప్పటి వరకు ₹11 మాత్రమే ఉంటే రవాణా చేయడానికి తరలించడానికి డిపోల నుంచి షాపులకు కేసుకి 11 నుంచి ఏకంగా ₹34కి పెంచేశారు. ఆ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ పేరు వినపడుతోంది, ఆయన భార్య గారి పేరు కూడా వినపడుతోంది. ఎందుకంటే ఆ కంపెనీల ద్వారా సబ్ కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టుల రూపంలో వీళ్ళు లబ్ధి పొందారని. ఇది ఆయనకు సంబంధించేమో ఉత్తరాంధ్ర కోస్తా వరకు ఆయన చూసుకున్నాడని, అటు ఇంకాస్త పైకి వెళితే ఉత్తరాంధ్రలోనే బొత్స మేనల్లుడు కొంత భాగం చూసుకున్నాడని, ఇటు కిందకు వస్తేనేమో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ క్యారెక్టర్, గుడ్ మార్నింగ్తో ఫేమస్ అయినటువంటి కేతిరెడ్డి ఆయన కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడని, అంబటి రాంబాబు బినామీ ఒక ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడని, అలాగే చిత్తూరు జిల్లాలో రెడ్ స్కాండల్ స్మగ్లర్ కూడా దీంట్లో భాగం ఉంది. మరి ఇంత భారీ ఎత్తున లిక్కర్ స్కాము జరుగుతుంటే సిట్టు తేల్చింది ₹3,500 కోట్ల. దాదాపుగా ఈడీ కూడా నెలకు ₹100 కోట్ల లిక్కర్లో ముడుపులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ₹4,000 కోట్ల స్కామ్ చేశారని ఈడీ కూడా తేల్చి 440 కోట్లకు పైగా ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. సిట్ మాత్రం కేవలం 11 కోట్లే అని వినపడుతోంది. ఇప్పటి వరకు జప్తు చేసింది, అటాచ్మెంట్ చేసింది. సో ఇక్కడ చూస్తే లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా ఈడీ దూకుడే కాస్త ఎక్కువగా కనపడుతుంది. ఈడీ ఎందుకు రంగంలో దిగిందా అంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి. మనీ లాండరింగ్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం లాండ్రీ అంటాం కదా, మొత్తం తెల్లగా ఉతుకుతాను, ఇది కూడా అంతే. బ్లాక్ మనీని వైట్ చేసే కార్యక్రమాన్నే మనీ లాండరింగ్ అంటారు. అందు గురించి అది ఎక్కడైతే జరిగితే అక్కడ ఈడీ ఎంటర్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. మరి ఈరోజు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే చాణక్యని వీళ్ళని ఈడీ విచారణకు పిలిచింది. వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి కూడా వివరాలు తీసుకుంది. ముఖ్యంగా కేసిరెడ్డి అలాగే చాణక్యకు సంబంధించిన ఆస్తులే ఎక్కువగా జప్తు చేసింది ఈడీ అని చెప్పేసి అంటున్నారు. 440 కోట్లు అంటే అంత చిన్న విషయం కాదు. మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా పిలిచి విచారించినప్పుడు ఆ ఓఎస్డి ఎవరికి ఓఎస్డి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డి. సరే ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసుతో నాకేం రూపాయి వద్దులే అంతా మీరే పంచుకోండి అని చెప్పేసి ఏమైనా వదిలేశారా? లేదంటే ఆయన తెలియకుండానే వీళ్ళంతా నడిపారా? సీఎంఓ వేదికగా ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు సీఎంకి పాత్ర ఉండదా? మరి ఈడీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చేసిన విచారణలో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు రాలేదు. అంటే వస్తుందా త్వరలో, లేదంటే అక్కడ వరకు ఓఎస్డి వరకు వెళ్ళి ఆగిపోతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మీ అనాలిసిస్, పర్టికులర్గా ఈడీ అండ్ సిబిఐల మీద మీకున్నటువంటి క్లారిటీ. యా
సురేష్ గారు మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న విజయభాస్కర్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి అన్న మొయినుద్దీన్ గారు. వినిపిస్తుందా సురేష్? వినపడుతుంది. అలాగే 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు మద్యం మాఫియా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, లక్షలాది మంది మద్యం ప్రియుల నుంచి జలగల్లాగా పీల్చి ఏ విధంగా అక్రమ మద్యాన్ని అమ్మి, కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారో మనం చూసాం. సిట్ అలాగే ఈడీ ఎంట్రీతో దాదాపు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం గతంలో 3,500 కోట్లు అన్నాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రాకతోటి ఇది 4,000 కోట్ల పైగా లెక్కలు తెలిసినట్లుగా మనం భావిస్తాం. అనేక మందిని ఈ మద్యం మాఫియాలో ఎవరెవరు ఉన్నారో, అధికారులు ఎవరో, లేకపోతే రాజకీయ నేతలు ఎవరో, ఎవరి పాత్ర ఏందనేది మరి చాటుతెల్లమైనటువంటి పరిస్థితి. అనేక మంది జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమంది బెయిల్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతిమ లబ్ధిదారుడు మరి ఇంకా తేల్చకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఈ యొక్క మద్యం మాఫియాలో భాగస్వాములు. వీళ్ళంతా చిన్న చిన్న పిత్త పరికలు అన్నమాట మన మాటలో చెప్పాలంటే. అసలు తిమింగలం, ఈ తిమింగలాన్ని పట్టుకోవడంలో ఎందుకు మరి యొక్క సంస్థలు వైఫల్యం చెందుతున్నాయో, ఇంకా ఎందుకు ఆ తిమింగలం పేరుని చేర్చలేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తున్నాం, ఏపీబీసీఎల్ ఎండి వాసుదేవారెడ్డి, ఈయన ఎక్కడ ఉద్దేశపూర్వకంగా ఎక్కడో మరి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారిని తీసుకొచ్చి, హీజ్ నాట్ ఐఏఎస్, మరి ఆయన తీసుకొచ్చి ఏపీబీసీఎల్కి ఎండీగా పెట్టి అతని సారథ్యంలో ఏ విధంగా అయితే ఈ యొక్క డిస్టిలరీల ద్వారా నెలవారీ మామూలు వసూళ్లు, అలాగే రవాణా సంబంధించినటువంటి పాలసీ, మీరు చెప్పినట్లుగా కాకునూరి సాంబశివరావు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే అమ్మటి రాంబాబు కానీ, కేతిరెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి మరి భాగస్వామ్యం కల్పించటం, ఈ డిస్టిలరీల నుంచి వసూలు చేయటం, కేసుకి 65 రూపాయలు 80 రూపాయలు నాకు ఇస్తే నేను మీ అందరికీ నేను ఆర్డర్లు ఇస్తానని చెప్పి చెప్పటం, దాదాపు 95 కోట్ల రూపాయల ఆస్తి అక్రమం సంపాదించినట్టుగా మనం తేట తెల్లం అవుతాం. 95 కోట్ల రూపాయలు. తన భార్య పేరుతోటి కల్పనారెడ్డి, తన బావమర్ది విజయసింహారెడ్డి, అలాగే వాళ్ళ మామగారు పుల్లారెడ్డి, వీళ్ళ పేర్లతోటి భూములు, స్థిరాస్తులు మరి ఎన్ని కొనుగోలు చేయటం, విల్లాలు కొనుగోలు చేయటం, వాళ్ళ బామర్ది అలాగే వాళ్ళ మామ పేరుతో ఉన్నటువంటి వివిధ సంస్థలకి మరి ఆయన ఈ యొక్క డబ్బుని వాళ్ళ అకౌంట్స్లో వేసి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఈ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లుగా తేటతెల్లమవుతుంది. ఏదైతే ఈడీ అటాచ్మెంట్ చేసిందో దాదాపు 431 కోట్ల రూపాయలు ఈటీ అటాచ్మెంట్, 4,000 కోట్లలో 400 అంటే 10% కూడా అటాచ్మెంట్ జరగనట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ అటాచ్మెంట్ సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క వాసుదేవారెడ్డి ఆస్తులే 95 కోట్లు ఉన్నాయి. ఈ 4,000 కోట్లలో అటాచ్మెంట్ జరిగిందేమో కేవలం 430 కోట్లు. దాంట్లో వాసుదేవారెడ్డి సంబంధించినటువంటి అక్రమ ఆస్తే 95 కోట్లుగా మనకి లెక్కలు తేలుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు కొన్నటువంటి పరిస్థితి. సరే, మీరు చెప్పినట్లుగా ఇది సిట్ ఏమైందో కానీ ఈడీ మాత్రం కొంచెం దూకుడుగానే వ్యవహరిస్తా ఉంది. మరి ఈ దూకుడు ఎంతవరకు ఉంటుందా, ఇది ఎంతవరకు మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరున్నారో అతని దాకా పోద్దా,
లేకపోతే మధ్య చేతులు ఉంచుకొని కూర్చుంటారా? మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ సిబిఐ ఎంక్వైరీలు వేస్తే ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కూడా కాలాపన జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అది ఎవరు కాదలేనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసేటువంటి ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎంతవరకు నిజ నిజాలు నిగ్గు తెలుస్తారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క, మహిళల యొక్క కుస్తీలు దించినటువంటి ఈ యొక్క మద్యం మాఫియా, ఈ మద్యం మాఫియాలో ఏదైతే చీఫ్ లిక్కర్ ని సరఫరా చేసి గుర్రాలు గాడిదలు తాగే మందుని సప్లై చేసి కొన్ని వందల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి, కొన్ని కుటుంబాలు మరి వీధిని పడ్డటువంటి పరిస్థితి, అనేక మంది మహిళామతల యొక్క తాలిబొట్లు తెగిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది విద్యార్థులు, చదువుకున్నటువంటి చిన్నారి విద్యార్థులు బాల కార్మికులుగా మార్చినటువంటి ఆ మద్యం మాఫియా మీద ఏదో ఈరోజు 440 కోట్లు అటాచ్మెంట్ చేసామనేది కాదు. వాస్తవంగా ఎంతైతే దోపిడీ జరిగిందో అన్ని వేల కోట్ల రూపాయలని రికవరీ చేసి ఈ పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో ఈ అంతిమ లబ్ధిదారుడు ఈ బడే భాయిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక ముందు ఆడుతా ఉందో మాకైతే అర్థం కాల. ఈరోజు ఈడీకి అటాచ్మెంట్ చేసి మరి ఎందుకు చేతులు ముడు కూర్చున్నారో అర్థం కావటంలా. ఇవన్నీ కూడా మరి ఆలోచించడం జరుగుతూ ఉంది. తీరా ఇది కొండందుమి ఎలిగిన పట్టినట్టుగా ఈ కేసు కూడా అదే విధంగా అయితే అని చెప్పేటువంటి ఒక భావన ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉంది. పెద్దలు కంచెల విజయభాస్కర్ గారు దీనికి సమాధానం చెప్పాలా, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పటి వరకు కూడా మీకు మీ చేతగానితనమా, మీ అసమర్థతనా? ఎందుకు మీరు అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయాలా? ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు లభిస్తూ ఉంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎవడెవడో తీసుకొచ్చి వాడిని తీసుకొచ్చి లోపలేసి, లేకపోతే మీరు విచారణ పేరుతో ఈడీ పేరుతో నాటకాలు ఆడటం కాదు. ఎంతో మంది ఈ మధ్య మాఫియా వల్ల ప్రాణాలు కోల్పోయారు, పేదలు కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతో మంది మహిళామతుల యొక్క తాలిబుట్లు తెగిపోయాయి, అనేక మంది చిన్నారులు బాల కార్మికులుగా మారిపోయారు, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయాయి ఈ మద్యం మాఫియా వల్ల. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, మీకు చేతనైతే మీకున్నటువంటి ఈడీని ఉపయోగించో, లేకపోతే సిబిఐని ఉపయోగించో, మీకున్నటువంటి ఈ యొక్క సిట్ ద్వారా, మీ యొక్క రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ద్వారా మీరు వీళ్ళని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతకాలం చేస్తారు? ఇప్పటికే 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇంకెంతకాలం ఉంటారు? ఇంకో సంవత్సరం పోతే ఎన్నికలు రాబోతా ఉంటాయి. ఇంక ఇది మరుగున పడిపోద్ది. ఏం చేయాలి మీరు? ఎప్పుడు రాబడతారు? ఎప్పుడు చేస్తారు? కోర్టులకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఆస్తులు వాళ్ళు మళ్ళీ ఇడిపించుకుంటారు. ఎప్పుడు జరిగింది న్యాయం? పేద ప్రజలకు ఎప్పుడు దక్కిద్ది? ఎవడైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో వాడిని ఎప్పుడు మీరు బోన్లో పెడతారో చెప్పాలా? చెప్పకుండా ఏదో ప్రజల కోసం నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడటం సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు లెక్కలు చెప్తా ఉంటారు, ఇంతమందిని చేశాం, ఇంతమందిని అరెస్ట్ చేశాం, ఇన్ని ఛార్జ్ షీట్లు వేసాం, అందరం పట్టుకొచ్చాం. అది కాదు అసలు ఏంటి, ఎవరు మూలకారకుడు, మూల బిందు ఎవరు అనేది, మీరు కింగ్ పిన్ ఎవరు మీరు గమనించాల్సింది తెలిసి కూడా మీరు ఇంకా ఎందుకు ఈ ఈ అసమర్థతగా వ్యవహరిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీని విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ని మద్యం మాఫియాగా మార్చినటువంటి ప్రభుత్వం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ శాసనసభ్యులు లేకపోతే మీ అధికార పార్టీ నాయకులు ఏ విధంగా మరి ఈ మద్యం మాఫియాను కూడా ఇప్పుడు కూడా నడుపుతూ ఉన్నారు. బ్రాందీ షాపులు నడుపుతున్నారు, బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. దీని మీద కూడా మీ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని అన్నారు, వాళ్ళ పరిస్థితి గమనించారు రాష్ట్ర ప్రజలు, వాళ్ళ 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు వచ్చారు అధికారంలోకి, మీలో కూడా మీ పరిపాలనలో మీ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి చర్యలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా రాష్ట్రంలో. దీని మీద కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు అధికార పార్టీ నాయకులుగా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శాసనసభ్యులు ఏ విధంగా ముడుపులు తీసుకున్నారు చూస్తున్నాం. ఒక మద్యంలోనే కాదు, ఇసుక, బియ్యం చెప్పుకుంటా పోతే మైనింగ్
ఎడతెరిపి లేకుండా ఇష్టానుసారంగా మరి దున్నేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏదో గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సురేష్ గారు. రైట్, ఓకే.